ఢిల్లీలో షర్మిల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చెప్తున్నా, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి కొట్లాడుతూనే ఉంది. కోటి సంతకాలు సమకూర్చింది ప్రత్యేక హోదా కోసం. కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం బీజేపీ పార్టీ ప్రధానమంత్రికైనా, అటు హోంమంత్రికైనా, అటు ఫైనాన్స్ మినిస్టర్కైనా లెటర్లు ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ చేతనైతే అక్కడ సభలు పెడుతూనే ఉన్నారు, ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా చేసి మేము చెప్పాల్సి వస్తుంది తప్ప సభల్లో చెప్పే ధైర్యం, సభల్లో చెప్పే అధికారం మాకు లేకపోయింది. కానీ ఈ రోజుటి వరకు కూడా స్టేట్ అసెంబ్లీకైనా కూడా, ఇక్కడ సెంట్రల్లో లోక్సభ అయినా కూడా మీరు స్టేట్ రిప్రజెంటేటివ్స్ అయ్యుండి, ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎంపీలు అయ్యుండి మీరు ఎందుకు గొంతు విప్పడం లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాదు రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా చెప్పడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద పెడతానని మాటిచ్చారు. ఈరోజు ప్రత్యేక హోదా పట్ల ఎవరికైనా చిత్తశుద్ధి ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అన్నది నిజం. మేము ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉంటాము. ఈ ధర్నాతో ఆగేది కాదు. ఇది ప్రత్యేక హోదాయే కాదు, యాక్టులో రూపొందించిన అన్ని అంశాలు, పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, పోర్ట్ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మేము సాధించుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు. మేము కొట్లాడుతూనే ఉంటాం, ఎంతవరకైనా వెళ్తాం. మళ్ళొక్కసారి ఇక్కడ ఢిల్లీ నగరంలో కూర్చొని ధర్నా చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రెసిడెంట్ చేస్తున్న అడ్రస్లో, పార్లమెంటరీ అడ్రస్లో మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి అని అడిగితే కనీసం లెక్క కూడా పెట్టలేదు. అంటే ప్రెసిడెంట్ అడ్రస్లో ఆంధ్ర రాష్ట్రం గురించి అసలు లెక్కే పెట్టలేదు, అసలు మెన్షనే చేయలేదు. అంటే మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే బీజేపీకి కానీ, ఆ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వైసీపీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేస్తుంది. సోమవారం అది వస్తే బాగుంటుంది. దాంట్లో స్పెషల్ స్టేటస్ గురించి డిస్కషన్ కోసం అడ్జర్న్మెంట్ మూవ్ చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దానికి కూడా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. ఒక వైసీపీ, తెలుగుదేశం పార్టీ అయితే కుమ్మడిగా రాజీనామాలు చేయండి. ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ, అంతమంది ఎమ్మెల్యేల మీ బలం ఉంది అక్కడ. మరి మీరు ఇంత ఉండి కూడా మీరు ప్రజలకు ఏం చేయకపోతే